జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా సేకరించే సమాచారాన్ని ఖచ్చితత్వంతో నమోదు చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిటీ సెన్సస్ ఆఫీసర్ కెటి సుధాకర్ సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్యూమరేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాకినాడలోని జన్మభూమి పార్కు సమీపంలోని ఒక అపార్ట్మెంట్ వద్ద సూపర్వైజర్ ఎం పావని పర్యవేక్షణలో ఎన్యూమేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న విధానాన్ని అదనపు కమిషనర్ పరిశీలించారు. ఎన్యూమరేషన్ యాప్ ద్వారా ఏ వివరాలను ఎలా నమోదు చేస్తున్నారనే అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు సరైన విధంగా నమోదు చేయడంతో పాటు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కాకినాడ నగర పరిధిలో జనగణన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎన్యూమరేటర్లు ఎటువంటి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, ఆధార్ కార్డు నెంబర్లు వంటి వ్యక్తిగత రహస్య సమాచారాన్ని అడగరని స్పష్టం చేశారు. కేవలం కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంటి యాజమాన్య స్థితి, వాహనాల వివరాలు తదితర సాధారణ గణాంక సమాచారాన్ని మాత్రమే సేకరిస్తారని తెలిపారు. ప్రజలు ఎటువంటి అపోహలకు లేను కాకుండా ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు. మనం మన యొక్క జనాభా లెక్కలు సేకరించేటప్పుడు సక్రమైన రీతిలో మన డేటా అంతా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క జనాభా లెక్కల సేకరణ ఎందుకంటే మన ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న స్థితి, లేకపోతే మన కుటుంబంలో ఎవరు ఉంటున్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరాలు తీసుకొని ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు మొత్తం కూడా మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం ద్వారా మనకి ఏమైనా బెనిఫిట్స్ కానీ, లేకపోతే ప్రభుత్వం ద్వారా ఏ ప్రణాళికలు రచించాలన్నా ఈ యొక్క జనాభా లెక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి కాకినాడ ప్రజలందరూ కూడా దీనికి సహకరించి మీ యొక్క వివరాలను మన ఎన్యూమరేటర్లకు అందజేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. అయితే ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామని ఇప్పుడు మన సూపర్వైజర్లు కానీ, లేకపోతే ఎన్యూమరేటర్స్ కానీ చెప్పడం జరుగుతుంది. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు దయచేసి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. దాన్ని మళ్ళీ వాయిదాలు చేసినప్పుడు సక్రమైన రీతిలో మనం సెన్సెస్ కంప్లీట్ చేయడానికి వీలు పడదు. కాబట్టి కొంచెం సహకరించి మనం ఈ నెలాఖరు వరకు మనకి ఇది టైం ఉంది. కాబట్టి ఈ నెలాఖరు లోపుగా మీ యొక్క జనగణనను మీ హౌస్ హోల్డ్ సంబంధించి కంప్లీట్ చేయించవలసిందిగా మీడియా పూర్వకంగా అందరిని కూడా కోరుతూ ఉన్నాం.